హలో గాయ్స్, మార్నింగ్నే డే 2 జిమ్ వ్లాగ్లో వచ్చేసాను. ఖచ్చితంగా 3 months వర్కౌట్స్ చేయాలని డైలీ డైట్ అండ్ జిమ్ స్ట్రిక్ట్గా ఫాలో అయిపోతున్నాను. మేము జిమ్కి వెళ్ళే టైమే మాకు 9:30, సో ఆ టైం కల్లా ఆకలి వేసేస్తుంది. అందుకే ప్రీ వర్కౌట్ మీల్గా ఏదన్నా తీసుకోవాలనుకుంటే మళ్ళీ హెవీగా ఉంటుంది, వర్కౌట్స్ చేయలేమో అని చెప్పి మేమేం ఫుడ్ తీసుకోవట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరీ ఏం తీసుకోకుండా వెళ్తే వీక్ అయిపోతాం, ఆ వర్కౌట్ కూడా ఏం చేయలేము. సో అందుకనే మార్నింగ్నే కొంచెం బ్లాక్ కాఫీ, 1 day బ్లాక్ కాఫీ తీసుకుంటానండి. ఇంకొక 1 day వచ్చేసి లెమన్ వాటర్ తాగుతాను. చాలామంది బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తాగుతామంటారు, కానీ దానిలో బటర్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవాలి. వెయిట్ లాస్లో ఉన్నప్పుడు క్యాలరీస్ కౌంట్ ఖచ్చితంగా అవుతుంది. సో అలా తాగకుండా ఉండటం బెటర్. అందుకే నార్మల్ హాట్ వాటర్లో కొంచెం కాఫీ పౌడర్ వేసుకొని తాగేస్తే సరిపోతుంది. క్యాలరీస్ కూడా ఎక్కువ కాకుండా ఉంటుంది. ఈరోజు మాకు సెకండ్ డే కాబట్టి నిన్నటికన్నా వర్కౌట్స్ బెటర్. ఈరోజు కొంచెం వర్కౌట్స్ కూడా చేంజ్ చేశారు అండ్ సెట్స్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేశారు. నిన్న యాక్చువల్లీ మేము 45 minutes చేసాము, ఈరోజు 1 hour చేసాము. సో డే బై డే అలా కొంచెంగా పెంచుకుంటూ వెళ్దాం, కానీ ఒకేసారి చేయొద్దన్నారు ట్రైనర్ కూడా. మళ్ళీ బాడీ పెయిన్స్ వస్తే 2 days బాగా చేసి 3rd day మళ్ళీ లీవ్ తీసుకొని మళ్ళీ 4th day బాగా చేసి అట్లా వద్దు. ఇంక్రీజ్ ఒక్కొక్క డేకి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్దాం, కానీ ఒకేసారి వద్దన్నారు. అందుకని స్టార్టింగ్ వార్మప్ మాత్రం ఖచ్చితంగా చేయాలన్నారు. వార్మప్ చేశాకే వర్కౌట్స్లోకి దిగాలి, ఎందుకంటే మన బాడీ మజిల్స్ కొంచెం లూజ్ అయ్యి మన నెక్స్ట్ వర్కౌట్స్ కూడా బాగా చేయగలం. డైలీ 3 sets 10 కౌంట్స్ చేసేవాళ్ళం. ఈరోజు కౌంట్ పెంచుకుంటూ సెట్స్ పెంచుకున్నాం. సో డైలీ వర్కౌట్స్లో కూడా చేంజ్ ఉంటుంది, బాడీలో కూడా కొంచెం హెవీ పెయిన్స్ లేకుండా నార్మల్ పెయిన్స్ అండి. అట్లీస్ట్ 1 week మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆ 1 week మనం బాగా పెయిన్స్ని తట్టుకొని బాగా చేయగలిగితే మాత్రం నెక్స్ట్ కంటిన్యూషన్ బాగుంటుంది. ఈరోజు ఆర్మ్ వర్కౌట్స్ చేసాము. ప్రజెంట్ వెయిట్ ఖచ్చితంగా తగ్గాలని నేను నా పార్ట్నర్ అనుకున్నామండి. అందుకని ఆయన 15 అంటే మేము కొంచెం 2 extraనే చేస్తున్నాము. బాగా జిమ్ అనే కాదు, ఏ వర్కౌట్ చేయాలనుకున్నా ఒక పనిలా పెట్టుకోవద్దు, లైఫ్లో ఒక రొటీన్లా పెట్టుకోవాలి. ఫస్ట్ అదే నేర్చుకోండి. ఫస్ట్ ఏది అమ్మో ఇప్పుడు ఇది పని, ఇప్పుడు నేను ఈ పని చేయాలి, నేను ఖచ్చితంగా జిమ్కి వెళ్ళాలి, ఇది ఒక పనిలా చేసుకోవాలని మాత్రం అనుకోవద్దు. డైలీ మనం బ్రష్, బాత్, ఫుడ్ ఎలాగో ఇది కూడా లైఫ్లో ఒక రొటీన్ అయిపోతే మీకు ఈజీగా ఉంటుంది. అది కూడా ఒక కష్టంగా అనిపించదు. జిమ్ అనే కాదండి, ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ ఉండటం వల్ల మీ బాడీకి స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అండ్ జిమ్లో చాలామంది జాయిన్ అప్పుడు ఏమనుకుంటారంటే మిషన్స్ చేసుకొని వెళ్ళిపోతారు, మిషన్స్ ఒకటి చేసుకుంటే సరిపోతుందేమో అని. అలా కాదు, మొత్తం వెయిట్స్ లిఫ్ట్ చేయకూడదు, అలా అని మొత్తం కార్డియో కూడా చేయకూడదు. స్ట్రెంగ్త్ పెరగాలి అంటే వెయిట్స్ లిఫ్ట్ చేయాలి అండ్ కార్డియో కూడా చేయాలి. స్ట్రెంగ్త్ చేసేవాళ్ళు ఫస్ట్ ఫార్మేషన్ నేర్చుకోవాలి, ఎలా చేయాలి, వెయిట్ లిఫ్ట్ ఎలా చేయాలి అని. ఫార్మేషన్ లేకపోతే మనం ఎంత చేసినా యూజ్ ఉండదన్నమాట. బాడీకి పెయిన్స్ కూడా వస్తాయి ఆ ఫార్మేషన్ సరిగ్గా లేకపోతే. అందుకే జనరల్ ట్రైనర్స్ని అన్నా సరే అడిగితే ఫార్మేషన్ వాళ్ళైనా చూసి చెప్తారు. మనం పర్సనల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాం అనుకోండి, ఆ ట్రైనర్ మనకి ఎలా చేయాలి ఏంటని చెప్పి చూపిస్తారన్నమాట. పర్సనల్ ట్రైనర్స్ జిమ్ పే చేయకపోతే అలా కాకుండా నార్మల్ ట్రైనర్స్ ఉంటారు కదా, జనరల్ ట్రైనర్స్, వాళ్ళని అడిగినా వాళ్ళు ఫార్మేషన్ నేర్పిస్తారు. సో డెఫినెట్గా ఫార్మేషన్లోనే చేయాలండి. ఫైనల్గా సెకండ్ డే వర్కౌట్స్ మాత్రం అయిపోయాయి. నేను ఇప్పుడే వెయిట్ చెక్ చేసుకోను, అట్లీస్ట్ 15 days తర్వాత అయినా వెయిట్ చెక్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే వెళ్ళిన రోజు వెయిట్ చెక్ చేసుకొని ఇంకా తగ్గలేదు అనుకోవటం కన్నా కొంచెం గ్యాప్ ఇచ్చి అట్లీస్ట్ 10 to 15 days అన్న గ్యాప్ ఇచ్చి మనం ఎంత వెయిట్ లాస్ అయ్యామో చెక్ చేసుకుంటే బెటర్. వెనకాల మా ట్రైనర్ అనమాట. సో బాయ్ చెప్తున్నాను. ఫైనల్గా జిమ్ అంతా అయిపోయాక బ్రేక్ఫాస్ట్ టైంకి మాత్రం చాలా లేట్ అయిపోయింది ఈరోజు. అందుకని చెప్పి నేను లైట్ ఫుడ్ తీసుకున్నాను, మళ్ళీ లంచ్ తీసుకోవడానికి లేట్ అయిపోతుంది అని చెప్పి. ఈరోజు ఎగ్ వైట్స్ అండ్ బాదం, ఆల్మండ్స్, ఇది అవకాడో. అండ్ లంచ్కి వచ్చేసరికి చపాతీ, ఈరోజు పన్నీర్ కర్రీ అండి. పన్నీర్ కర్రీలో 2 vegetables తీసుకున్నాను. ఆనియన్, టమాటా కూడా వెజిటేబుల్స్ కాబట్టి తినొచ్చు లంచ్తో. పన్నీర్ కర్రీ అయితే నేనే ప్రిపేర్ చేశానండి. పన్నీర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. బయట దొరికే వాటికన్నా ఇంట్లో చేసుకుంటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. డిన్నర్ వచ్చేసరికి నేను మరమరాలు అండ్ లైట్గా ఆనియన్స్, దాంట్లో ఉప్పు కారం లైట్గా వేసుకొని
తీసేసుకున్నాను డిన్నర్ హెవీగా లేకుండా. ఇట్లాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.